వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ క్రియేషన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏం లేదండి, ఇప్పుడు గ్యాస్ స్టవ్ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. గ్యాస్ స్టవ్ కానీ, బర్నర్ కానీ, పైన స్టాండ్ కానీ ఎంత నీట్గా వచ్చిందో. అది ఎలా చేయాలి, ఎలా నీట్గా చేసుకోవాలి అనేది నేను చిన్న చిన్న టిప్స్తో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎలా ఉందో స్టవ్ అంతా. ఫస్ట్ ఏం చేద్దామంటే దీని మీద ఉన్న ఈ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసి పెట్టేద్దాము. ఇప్పుడు బర్నర్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము, ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు హాట్ వాటర్ పోసేద్దాం దీంట్లో. ఇంకో బర్నర్ రావట్లేదు, అందుకని అది తీయలేదు. ఈ రెండు తీసి చూపిస్తాను మీకు. అదైతే నీట్గానే ఉంటుంది, మీకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నాను. దీంట్లో హాఫ్ చెక్క లెమన్ వేసేసుకుందాము. లెమన్ పిండుదాము. ఇప్పుడు దీంట్లో ఈన ఉంటుంది కదా, ఒక ప్యాకెట్ కొంచెం కొంచెం వేసుకోండి. పొంగుతుంది కదా, కొంచెం కొంచెం వేసుకోండి. ఒక ప్యాకెట్ పడుతుంది. ఇది ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నాననివ్వండి. ఇప్పుడు ఈ బర్నర్ చూసారా, ఇది ఎట్లా ఉందో ఈ గ్యాస్ది. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇట్లా క్లీన్ చేసేటప్పుడు కింద ఆఫ్ చేసేసేయండి సిలిండర్ అది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీంట్లో మనం ఏం చేద్దామంటే, ఇది చూడండి నేను అంత ముందు చేశాను, నేను ఇప్పుడు ప్రాసెస్లో చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మీకు చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుందాం దీంట్లో. ఇక్కడ వేసేద్దాము. ఇక్కడ కూడా కొంచెమే ఉంది కాబట్టి ఎక్కువ అక్కర్లేదు, మీకు అక్కడ ఉండే మురికిని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీని మీద హాఫ్ చెక్క లెమన్ ఇలా పిండేస్తున్నాను. లెమన్ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా ఇలా వేసేద్దాము. 2 మూతలు వేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే. హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉంచేసేయండి, తర్వాత క్లీన్ చేసుకుందాము. బట్టలు క్లీన్ చేయడానికి ఇంత హాట్ వాటర్ వేసాను కదా, దాంట్లోనే విమ్ లిక్విడ్ వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామంతా. మిక్స్ చేసుకొని ఈ వాటర్తో మనం ఒక బ్రష్ తీసుకొని ఇలా రుద్దండి మొత్తం. చూసారా, చాలా వరకు పోయింది కదా. చూడండి ఇట్లా ఎంత మురికి వచ్చిందో. ఇట్లా నెలకు ఒకసారి చేసుకున్నారంటే ఈ మురికి కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం వీటిని మామూలుగా నీళ్లతో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుందాము. ఇప్పుడు ఈ వాటర్లోనే ఇది స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ముంచేసి ఇలా రుద్దేద్దాము. అది చాలా ఉందండి, చాలా టైం పడుతుంది ఇది గీరడానికి. నేను కొంచెం ఉన్నది చూపిస్తాను చూడండి. ఇట్లా రుద్దిన తర్వాత పోలేదనుకోండి, ఇప్పుడు మనం ఇట్లా చాకు ఉంటుంది కదా, దాంతో ఇలా రుద్దేసి చూడండి ఎట్లా పోతుందో. మామూలుగా ఇదంతా వేయకుండా మామూలుగా ఇలా అంటే అది పోదు, కాకపోతే వెనిగర్ అవన్నీ వేసాం కాబట్టి ఇలా తొందరగా పోతుంది అనమాట మొత్తం. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి ఇలాగా, ఇంకేంటంటే మనం ప్రతి వారం నీట్గా కడుక్కుంటే ఇలా ఏర్పడకుండా ఉంటుంది, గట్టిగా నీట్గా ఉంటుంది అన్నమాట. మరి అట్లా అవుతుంది అనుకోండి, నెలకోసారి ఇదే విధంగా చేసుకోండి. చూడండి ఇది ఇక్కడ చూడండి, పక్కన చాలా వరకు పోయింది, ఇక్కడ మాత్రం కొంచెం కష్టపడాలన్నమాట. ఇంకోసారి చేసుకుందాము. ఇట్లా ఒకసారి మీరు ఇట్లా నీట్గా చేసి పెట్టేసుకున్నారంటే ఇంకా ప్రతి వారం మనం కడుక్కుంటాం కాబట్టి ప్రతిసారి మనం వాళ్ళ స్పూను కానీ అది నైఫ్ కానీ పెట్టే పని ఉండదు. ఇప్పుడు ఆ వాటర్తోనే ఒకసారి ఇట్లా, ఇది చూడండి ఇది కొంచెం ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది. ఇది ఇంకొకసారి ట్రై చేస్తే సరిపోతుంది. మొత్తం ఇలా అప్లై చేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా నీళ్ళతోనే కడుక్కోండి, లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోండి. అంటే ఎప్పుడన్నా ఒకసారి కడుక్కుంటే బెటరు. ఇలా వారం వారం ఇలా తుడుచుకోవడమే బెటర్ అనమాట గ్యాస్ స్టవ్ అనేది, లేదంటే తొందరగా పాడైపోతుంది. ఒకవేళ స్టవ్ కడుక్కోవాలనుకున్నారనుకోండి, బర్నర్లోకి నీళ్లు పోకుండా ఇలా దీనికి తగినట్టుగా ఏదన్నా ప్లేట్ కానీ ఇట్లాంటి కప్పు కానీ పెట్టేసి కడిగేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు అదే వాటర్తో మనం ఇవి కూడా పైన వేసి పెడతాం కదా, ఇవి కూడా నీట్గా కడిగేసుకోవచ్చు.
ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. బర్నర్లు స్టాండ్ ఆరిన తర్వాత ఇలా పెట్టేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.